కలియుగ దేవుళ్ళని నేను ఒక 4 లైన్లు రాసుకున్నాను. అది మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క పదానికి అర్థాన్ని కూడా మనం తెలుసుకొని దాని తాత్పర్యాన్ని మనం గ్రహిద్దాం. సజీవంగా ఘోరీ కట్టి అశ్రు నివాళి ఘటిస్తారు. సజీవంగా ఘోరీ కట్టి అశ్రు నివాళి అర్పిస్తారు. దాహార్తి ఉన్న చోట సానుభూతి కన్నీటి వర్షాన్ని కురిపిస్తారు. దాహార్తి ఉన్న చోట సానుభూతి కన్నీటి వర్షాన్ని కురిపిస్తారు. మలమల మాడి మరణించిన వాడికి 10 దిన కర్మ విందునందిస్తారు. మలమల మాడి మరణించిన వాడికి 10 దిన కర్మ విందునందిస్తారు. దయార్థ హృదయులు ఈ కలియుగ దేవుళ్ళు. మొదటి లైన్ చూసుకుంటే సజీవంగా ఘోరీ కట్టి అశ్రు నివాళి ఘటిస్తారు. మనిషికి బ్రతికుండగానే వాడిని తీసుకెళ్ళి బ్రతికుండగానే చంపేసి గోరీ కట్టేసి అశ్రు నివాళి, అశ్రు అంటే కన్నీరు, నివాళి అంటే శ్రద్ధాంజలి. అంటే చనిపోయిన వారికి మనం భక్తితోని ప్రేమతోని పువ్వులను సమర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తామన్నమాట ప్రేమతో. ఇక్కడ బ్రతికుండగానే వాడిని పూడ్చేసి మళ్ళీ పూడ్చేసిన వాళ్ళే ఏడ్చేసి అక్కడ సానుభూతి చూపిస్తున్నారన్నమాట. ఇక రెండవ లైన్లో దాహార్తి, దాహం అంటే తెలుసు, దప్పిక అంటే నీళ్లు తాగాలని అనిపించడం, దాహం వేయడం. అర్తి అంటే బాధ, ఆర్తి, దాహం వేసి కలిగేటువంటి బాధ. దాహార్తి ఉన్న చోట సానుభూతి కన్నీటి వర్షాన్ని కురిపిస్తారు. వాడికి నీళ్ళు ఇవ్వరు, కేవలం అయ్యో నీకు దాహం వేస్తుందా అని సానుభూతి చూపిస్తారే తప్ప ప్రత్యక్షంగా ఆ నీళ్లు తీసుకొచ్చి వాడికి తాగిపించారు. సానుభూతి కన్నీటి వర్షాన్ని కురిపిస్తారు. కన్నీళ్లతో ఎంతో సానుభూతిని వాడి మీద చూపిస్తారు. మలమల మాడి మరణించిన వాడికి 10 దిన కర్మ విందునందిస్తారు. చాలా మందిని చూస్తాం, వృద్ధులను, తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆదరణ కోల్పోయి పూట పూటకి తిండి లేక మలమల మాడి మరణించిన తర్వాత అప్పుడు దిగుతారు పిల్లలు, బంధువులు వీళ్ళంతా వచ్చేసి 10 రోజుల పాటు ఇక తాగడం తినడం పెద్ద విందే జరుగుతుంది అక్కడ. మలమల మాడి మరణించిన వాడికి 10 దిన కర్మ, 10 అంటే 10వ రోజు మనం దినాలు చేస్తారు కదా, 10 రోజులు కర్మ విందును అందిస్తారు. ఆ రోజు గొర్రెలు మేకలు ఇక హంగామా తాగడం అన్నీ ఉంటాయనుకోండి, జల్సా ఆ రోజు. దయార్థ హృదయులు ఈ కలియుగ దేవుళ్ళు. కలియుగంలో దేవతలు ఈ విధంగా ఉన్నారు మనుషుల రూపంలో. నిజంగా దేవతలు ఏం చేస్తారు? ఆపద కలిగిన వెంటనే ఆ ఆపదను తీర్చడానికి, వాడికి కలిగినటువంటి దుఃఖాన్ని తొలగించేటువంటి వాళ్ళు అసలైన దేవుళ్ళు. ఈ విధంగా చేసేటువంటి వాళ్ళు ఈ మనుషులు కలియుగ దేవుళ్ళు అని మనం చెప్పగలుగుతాం. ధన్యవాదాలు.